యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఏ మిషన్ విత్ జీసస్ మినిస్ట్రీ సమర్పించు ప్రతిరోజు యేసుతో దేవుని వాక్యముతో మన సమయం గడిపే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు కూడా మీ విలువైన సమయమును దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యముతో మీ సమయాన్ని గడపడానికి, దేవుని మాటల్ని ధ్యానించడానికి మీరు కూడా మీ విలువైన సమయం మీరు అనుగ్రహించినందుకు దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. దినాన దేవుని వాక్యాన్ని వినకముందు ఒక స్తుతి ఆరాధన పాట ద్వారా దేవుని మనం ఆరాధించి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆమేన్. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు. ఆకాశములను సృజించినది నీవే, అనంత జీవకోటి నీ వాక్కు ఫలమే. సూర్య చంద్రులనే వెలుగులుగా నిలిపావు, సాగర జలరాశులకే హద్దులు వేశావు. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఈ మట్టి బొమ్మకు ప్రాణం పోసావు, నీ రూపులోనరుని చేసుకున్నావు. నీ సృష్టి వారికి స్వాస్థ్యము అన్నావు, సమృద్ధి నొందండని ఆశీర్వదించావు. జయధ్వనులకు ఘన స్తుతులకు అర్హుడవు నీవే, ఈ సృష్టికి ఆధారభూతుడవు నీవే. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. పాడెదనే నీ కొరకై కీర్తన, నా నోట పలికించిన సంకీర్తన. పాడెదనే నీ కొరకై కీర్తన, నా నోట పలికించిన సంకీర్తన. ఆ సంకీర్తనతో చేసెద ఆరాధన, ఆ సంకీర్తనతో చేసెద ఆరాధన. సంకీర్తనారాధన, 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 సంకీర్తనారాధన. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచిన ఒక ప్రాముఖ్యమైన తలంపుని దేవుని సంఘముగా నేను మీతో పంచుకోవాలని చెప్పేసి నేను సిద్ధపడి ఉన్నాను. బైబిల్ గ్రంథములు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు పలికిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించినని దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక యేసు ప్రభు పలికిన యొక్క మాటని మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో
ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక సేవకుడుగా నేను అలాగున్న దేవుని సంఘంగా మీతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచిన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో నేను పంచుకోవడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఆ మాట ఏంటంటే మనము మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడం చాలా ప్రాముఖ్యము. అంతేకాకుండా దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క క్రమములు, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క మార్గములు చేయడము చాలా ప్రాముఖ్యం. కనుక దినాన మన యొక్క అంశము దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క క్రమములు చేయుటనే అంశాన్ని గురించి ఈ దినాన కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కనుక ప్రాముఖ్యంగా దేవుని సేవకుడిగా నేను నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా నేర్చుకునే యొక్క సత్యాన్ని నేర్చుకునే యొక్క పాఠాన్ని దేవుని సంఘముగా మీతో కూడా దేవుని గ్రంథములో నుండి కొన్ని వాక్య భాగాలు జ్ఞాపకం చేసుకున్న ద్వారా కొన్ని వాక్యాలు మనకు చదివి వాటి ద్వారా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే మాట్లాడనన్నాడో ఆ మాటలు మనం శ్రద్ధగా విని ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. కనుక ప్రియమైన దేవుని యొక్క సంఘమా, మనము మన జీవితంలో దేవుని చిత్తము చేయడము చాలా ప్రాముఖ్యం. అందువలన యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక చోట ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, బయట నీ తల్లి నీ సహోదరులు నీ కొరకు వేచి ఉన్నారని చెప్పినప్పుడు యేసు ప్రభు పలికిన ఒక మాట ఏంటంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెబుతూ తన శిష్యుల వైపు చేయి చాపి, వీరే నా సహోదరులు, తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారే నా తల్లి, తండ్రి యొక్క చిత్తమును ఎవరైతే చేస్తారో వారే నా సహోదరులు, తండ్రి యొక్క చిత్తమును ఎవరైతే చేస్తారో వారే నా సహోదరులని యేసు ప్రభు పలికిన యొక్క మాటను కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. కనుక యేసు ప్రభు స్పష్టంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తము జరిగించువారే ఆయన తల్లి అని, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారే ఆయన సహోదరులని, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారే ఆయన సహోదరులని యేసు పలికిన యొక్క మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మన జీవితంలో దేవుని యొక్క చిత్తములో ఉన్నామా అని చెప్పేసి మనం ఒక ప్రశ్నించుకొని, దేవుని చిత్తములో లేకపోయినట్లయితే మనం ఆ విషయంలో మన జీవితాలను జాగ్రత్త చేసుకొని మన హృదయాన్ని సరి చేసుకొని దేవుని చిత్తములో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అంతకన్నా ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క పద్ధతిలో దేవుని యొక్క క్రమములో మనం చేయవలసిన వారమైన ఇదే విషయాన్ని మోషే జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఒక 2 వాక్యాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మోషే జీవితంలో జరిగిన చాలా ప్రాముఖ్యమైన ఒక సంఘటన. మోషే దేవుని యొక్క ఇంటిలో చాలా నమ్మకమైన వాడుగా దేవుని నుండి ఆయన సాక్ష్యం పొందినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషే దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వారిని నడిపించడానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన యొక్క నాయకుడిగా దేవుని యొక్క ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి వారు నడిపించి ఆ తర్వాత ఎర్ర సముద్రము ఇంకా అనేక మార్గాలు వారు నడిపించి ఒక చోటుకు వచ్చిన సంఘటన మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము అలా మనం చూసినట్లయితే దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో సీను అరణ్యము అనే ప్రాంతానికి వచ్చి వారు కాదేశులో అనే ప్రాంతం లేక స్థలంలో వారు దిగినట్టుగా మొట్టమొదటిగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే ఇశ్రాయేలుకు సర్వ సమాజం అంతా కూడా మోషే నాయకత్వంలో వారు సీను అరణ్య ప్రాంతమునకు వచ్చి కాదేశ్ అనే స్థలములో వారు చేరిన తర్వాత అక్కడ వారికి నీళ్లు లేకపోయినని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఆ విధంగా నీళ్లు లేనందువలన ఇశ్రాయేలుల యొక్క సర్వ సమాజం అంతా కూడా మోషే మీదును అలాగనే అహరోను మీదును వారు తిరుగుబాటు చేయడానికి వారు పోగైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మోషే దగ్గరకు వచ్చి ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి మమ్మల్ని తీసుకుని వచ్చి ఉన్నావా అని వారిని ప్రశ్నించి ఇక్కడ మాకు నీళ్ళే లేవని మోషే అహరోనులతో వారు వాదించినప్పుడు మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర వారు సాగిలపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే మోషేకు సంఖ్యాకాండము 20వ అధ్యాయము
20వ అధ్యాయము ప్రాముఖ్యంగా మనము 8వ వచనం చూసినట్లయితే యెహోవా దేవుడు మోషేకు చెప్పిన ఒక మాట ఏంటంటే మోషేకు చెప్పిన ఒక మాట ఏంటంటే నీవు అహరోనును అంతేకాకుండా ఈ ఇశ్రాయేలులకు సర్వ సమాజం అంతటిని కూడా మీరు ఒక చోట సమకూర్చి వారి యొద్దట ఈ బండతో నువ్వు మాట్లాడినట్లయితే ఆ బండలో నుండి సమృద్ధిగా మీకు నీళ్లు అనుగ్రహించబడతాయి. ఆ నీళ్లు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు త్రాగుటకును వారికి మాత్రమే కాకుండా వారి యొక్క పశువులు కూడా సమృద్ధిగా కలుగుతుందని యెహోవా దేవుడు స్పష్టంగా మోషేకు చెప్పిన ఒక మాట ఏంటంటే బండతో మాట్లాడమన్నాడు. కనుక ఇది నాకు చాలా ప్రాముఖ్యంగా మోషే జీవితంలో దేవుడికి చాలా గొప్ప సేవకుడు అయినప్పటికీ మోషే జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఈ దినాన మనము కూడా ఒక పాఠముగా పరిశుద్ధాత్మ దేవుడు వాటి నుండి మనకు ఏదైతే మాట్లాడినాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మోషే తన జీవితంలో ఆ తర్వాత చూసినట్లయితే మోషే యెహోవా చెప్పినట్టుగా కాకుండా తన యొక్క కారణి ఎత్తి బండ మీద 2 సార్లు కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బండ మీద 2 సార్లు కొట్టిన తర్వాత ఆ బండలో నుండి సమృద్ధిగా నీళ్లు వచ్చి దేవుని ప్రజలను ఇశ్రాయేలందరికీ అంతేకాకుండా వారి పశువులకు కావలసిన నీరంతా కూడా సమృద్ధిగా అక్కడ అనుగ్రహించబడినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క అంశంలో మోషే జీవితంలో జరిగిన యొక్క అంశంలో మనం ఈరోజు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే మోషే తన యొక్క జీవితంలో దేవుడు చెప్పిన యొక్క పనిని దేవుని యొక్క పద్ధతిలో కాకుండా తన యొక్క సొంత పద్ధతిలో చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మోషే తన యొక్క కర్రని తీసి 2 సార్లు యొక్క బండని కొట్టినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది, కానీ ప్రజల యొక్క అవసరాలు తీర్చబడ్డాయి, కానీ దేవుడు సంతోషంగా లేడు. దేవుడు సంతోషంగా లేనట్టుగా సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మీకు సమయం ఉన్నప్పుడు 1వ వచనం నుండి 13వ వచనం వరకు చూసినట్లయితే మోషే తన జీవితంలో దేవుడు చెప్పిన యొక్క పనిని దేవుని క్రమంలో కాకుండా దేవుని పద్ధతిలో కాకుండా దేవుని యొక్క మార్గంలో కాకుండా దేవుడు మాట్లాడమన్నప్పుడు తన కర్ర తీసుకుని 2 సార్లు కొట్టడం అనేది దేవుడు చెప్పిన పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో దేవుడు చెప్పిన క్రమము కాకుండా వేరే క్రమము చేయడం అనేది ఈ దినాన మన అంశముగా మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క క్రమంలో చేయడము చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైనా. అందువలనే యేసు ప్రభు ఇందాక మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పలికిన యొక్క మాట ఏంటంటే ప్రభువా అని పిలిచి ప్రతివాడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుడు, కానీ ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే ఆ దినమున అనేకులు వచ్చి ప్రభువా మేము నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా, మీ నామముని మేము ప్రవచించలేదా, మీ నామమును మేము అద్భుతము చేయలేదా అని చెప్పినప్పుడు యేసు ప్రభు అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగునని వారితో స్పష్టంగా పలికిన వాక్య భాగాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి మనం 24 వరకు చూసినట్లయితే ఆ వాక్య భాగంలో యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన ఒక మాట ఏంటంటే అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగును. అయితే వీరందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెలుగొచ్చి ఉన్నాం, నీ నామమున మేము ప్రవచించి ఉన్నాం, నీ నామమున మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్పినప్పుడు యేసు ప్రభు స్పష్టంగా వాడు చెప్పిన ఒక మాట ఏంటంటే అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగును. అంటే అక్రమం అంటే ఏదైతే క్రమం ఉందో ఆ క్రమము కాకుండా వేరే క్రమములు దేవుడు ఏదైతే ఒక పద్ధతిని ఏర్పాటు చేస్తున్నాడో ఆ పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో దేవుడు ఏదైతే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడో ఆ మార్గము కాకుండా ఇంకొక మార్గములో దేవుని యొక్క పనిని చేయటం ద్వారా దయ్యమును వెళ్ళగొట్టడం అనేది దేవుని చిత్తం. దేవుని సంగముగా దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు వింటున్న దేవుని సంగముగా మనందరి యొక్క బాధ్యత ఏంటంటే దయ్యమును వెళ్ళగొట్టడము. అందువలన యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఆజ్ఞాపించిన ఒక మాట ఏంటంటే ప్రతి విధమైన రోగమును బాగు చేయడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, మరణించిన వారిని కూడా లేపడానికి వారికి అధికారాన్ని అనుగ్రహించి దేవుని యొక్క సేవకు పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మార్కు సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులు ఎన్నుకున్న సంఘటన మనకు జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యముల మీద అధికారం గలవారే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని సంగముగా మనం అందరము కూడా దయ్యముల మీద అధికారము కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ఎన్నుకున్నాం. అక్కడ కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనలాంటి క్రైస్తవులు
వాళ్ళందరూ కూడా యేసు ప్రభా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టి ఉన్నామని చెప్పినప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, అక్రమం చేయువారులారా మీరెవరో నేను ఎరుగును. వారు చేసిన ఒక మంచి పని, దయ్యములు వెళ్ళగొట్టడం అనేది దేవుని చిత్తమే. అయితే ఆ దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క క్రమములో కాకుండా వేరే క్రమములు చేయటం ద్వారా దేవుడు వారిని మీరెవరో నేను ఎరుగునన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది వచ్చి, యేసు ప్రభా నీ నామమును మేము అద్భుతాలు చేసి ఉన్నాం, యేసు ప్రభా నీ నామమును మేము ప్రవచించి ఉన్నాం. కనుక దేవుని సంఘముగా మనకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం, దేవుని యొక్క మాటల్ని ప్రచురించడము, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడము దేవుని యొక్క చిత్తము. యేసుక్రీస్తు యొక్క నామమున అద్భుతాలు చేయడము దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభు కూడా అనేక అద్భుతాలు చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా అనేకమైనటువంటి స్వస్థతలు చేస్తున్నాడు. అయితే యేసు ప్రభు తన యొక్క జీవితంలో తాను చేసిన ఒక స్వస్థతలు కానీ, తాను చేసిన ఒక అద్భుతాలు కానీ, తాను బోధించిన ఒక బోధలు అవన్నీ కూడా దేవుని యొక్క క్రమములో. కనుక యేసు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని క్రమంలో చేస్తున్నాడు. కనుక మనము కూడా మన జీవితంలో దేవుని చిత్తము జరిగించడం అనేది ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైందో, అలాగనే దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క మార్గములో చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇదే యొక్క సంఘటన యూదా ఇస్కరియోతు, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు కూడా ఒక అపోస్తలుగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా అనేక గ్రామాలకు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టినాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి అద్భుతాలు చేసినాడు. అయితే తన జీవితంలో దేవుని కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమించడం ద్వారా, దేవుని కన్నా ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం ద్వారా దేవుడు తనకు అప్పచెప్పిన ఒక పనిని ఒక అపోస్తలుగా లేదా యేసు ప్రభు యొక్క శిష్యుడిగా అనేక గ్రామానికి వెళ్ళి దయ్యాలను వెళ్ళగొచ్చి ఉన్నాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క మాటలను బోధించి ఉన్నాడు, అనేక చోట్లకు వెళ్ళి అద్భుతాలు చేస్తున్నాడు. కానీ తన జీవితంలో దేవుని కన్నా డబ్బుని ఎక్కువగా ప్రేమించడం ద్వారా ఆయన నిత్య నరకానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుణ్ణి ముద్దు పెట్టుకున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యూదా ఇస్కరియోతు. యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నా కూడా తన జీవితంలో దేవుడు చెప్పిన యొక్క పనిని, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క క్రమములో కాకుండా వేరే క్రమములు అంటే అక్రమముగా చేయటం ద్వారా యూదా ఇస్కరియోతు నిత్య నరకములు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇదే నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క మాట ఏంటంటే, మనం మన జీవితంలో దేవుని యొక్క చిత్తములో ఉన్నామా అని ఒక ప్రశ్న వేసుకోవాల్సిన వారమైనాం. ఒకవేళ దేవుని చిత్తములో ఉండి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్లయితే, దేవుని యొక్క పనులు మనం చేస్తున్నట్లయితే, దేవుని యొక్క పనులను మనము దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క మార్గములో మనము చేస్తున్నామా అని మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన వారమైనాం. కనుక అంతేకాకుండా యేసు ప్రభు యొక్క జీవితంలో చూసినట్లయితే, యేసు ప్రభు జీవితంలో ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయన నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పౌరుమలి ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా, ఆ తర్వాత 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆకలి కొనగా అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు యొక్క బాప్తిసాన్ని గురించి మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మనం చూసినట్లయితే, యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆకలి కొన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రార్థన అయిన తర్వాత 40 దినములు ప్రార్థన ముగించిన తర్వాత యేసు ప్రభు ఆకలి కొనగా శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించమని శోధకుడు శోధించినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు పలికిన యొక్క మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని యేసు ప్రభు సాతాన్ని ఆ విధంగా ఎదిరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా ఒక నీడ్ ఉంది. ఆ నీడ్ ఏంటంటే, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించు. వాస్తవంగా ఆలోచించినట్లయితే యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందంటే, 40 దినములు ఆయన ఉపవాసముడు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క అభిషేకములు, అంతకుముందే బాప్తిసం తీసుకున్న యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మ దేవుడు పౌరమలి దిగి వచ్చిన యేసు ప్రభుకి దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలంతో యేసు ప్రభుకి ఆ యొక్క రాళ్లను రొట్టెలాగునట్టు మాత్రమే కాదు, సాతాన నువ్వు కూడా రాయైపోయే శక్తి ఉన్నప్పటికీ యేసు ప్రభు తన ఆకలిని దేవుని యొక్క చిత్తములో,
తీర్చుకోవాలనే ఉద్దేశంతో సాతాను చెప్పిన మార్గంలో ఆకలి తీర్చుకోవడం కాదు, సాతాను చెప్పిన మార్గంలో తన అవసరం తీర్చుకోవడం కాదు, కానీ 40 దినములు ఉపవాసం ఉండి ఆకలి వేసిన తర్వాత శోధకుడు వచ్చి తన యొక్క మార్గంలో నువ్వు ఆకలి తీర్చుకోమంటే సాతాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా గద్దించి తన జీవితంలో తనకు ఆకలి ఉంది, 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆకలి అనేది దేవుని యొక్క క్రమములో తండ్రి అని దేవుడు దానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన కనుక ఆ క్రమంలో దేవుని యొక్క మార్గంలో తన ఆకలి తీర్చుకోవడానికి సాతాన్ని ఎదిరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మన జీవితంలో కూడా చాలామంది క్రైస్తవుల యొక్క జీవితంలో, విశ్వాసులకు జీవితంలో, అలాగనే సేవకులకు జీవితంలో మనకు కూడా ఆకలి అనే అవసరం ఒకసారి, లేదా డబ్బు అనే అవసరము, లేదా మన అవసరాలు ఏదైనా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి, శోధకుడు వచ్చి ఈ లోక సంబంధం అనేక మార్గాలు చూపించి ఇక్కడ ఒక అబద్ధం చెప్పినట్లయితే, లేదా ఇక్కడ ఒక సంతకం చేసినట్లయితే, లేదా ఇక్కడ నీ యొక్క అబద్ధ సాక్ష్యం చెప్పినట్లయితే ఈ డబ్బంతా కూడా నీది కదా అని అలాగ శోధిస్తూ ఉంటాడు. కనుక మన జీవితం ఈ దినాన ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క మాట ఏంటంటే, మనము మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క క్రమములో మనం చేసేవారుగా మనం ఉండవలసిన వారమైనా, దేవుని యొక్క క్రమము కాకుండా వేరే క్రమం ఏదైనా కానీ మోషే తన జీవితంలో దేవుడు ఒక పనిని అప్పచెప్పి ఆ పనిని ఏ విధంగా చేయాలో కూడా ఒక పద్ధతిని, ఒక మార్గాన్ని తెలియజేస్తున్నాడు. మోషే యెహోవా దేవుడు మోషే ఆ బండతో నువ్వు మాట్లాడమంటే మోషే తన కర్ర ఎత్తి 2 సార్లు బండని కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అద్భుతం జరిగింది. ప్రజల యొక్క అవసరాలు తీర్చబడ్డాయి. ఆయన మోషే చేసిన అద్భుతాన్ని బట్టి యెహోవా దేవుడు సంతోషంగా లేడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక యేసు పలికిన యొక్క మాటలో అనేకులు ఆ దినమును వచ్చి, దేవా నీ నామముని దయ్యములు వెళ్ళగొట్టలేదా? కరెక్టే, దేవుని యొక్క నామములు మనం దయ్యాలు వెళ్ళగొడుతున్నాం. ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క క్రమములో దయ్యములు వెళ్ళగొడుతున్నామా అని ఒక ప్రశ్న. మోషే కూడా అద్భుతం జరిగింది. అక్కడ ప్రజల యొక్క అవసరాలు తీర్చబడ్డాయి, వారికి సమృద్ధిగా నీళ్ళు అనుగ్రహించబడింది. అక్కడ అవిధేయత, మోషే జీవితంలో అవిధేయత అనే పాపం ఉన్నప్పటికీ అక్కడ అద్భుతం జరిగి ప్రజలకు అవసరాలన్నీ తీర్చబడినప్పటికీ దేవుడు సంతోషంగా లేడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ ఎవరైతే కొంతమంది వచ్చి అనేకులు ఆ దినమును వచ్చి, దేవా నీ నామమును మేము అద్భుతములు చేయలేదా? వాస్తవమే అద్భుతాలు చేస్తున్నారు, కానీ వారు దేవుని క్రమములో వారు చేయలేదు. ఇంకా కొంతమంది వచ్చి, దేవా నీ నామమును మేము ప్రవచించలేదా? వాస్తవమే దేవుని యొక్క ప్రవచించడం, దేవుని యొక్క మాటల్ని ప్రవచించడము, యేసుక్రీస్తు నామమున అద్భుతాలు చేయడము, యేసుక్రీస్తు నామమున దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది వాస్తవమే. కానీ దేవుని యొక్క చిత్తమే, దేవుడు సంఘముగా ఒక సేవకుడుగా నాకు ఆ బాధ్యతను అనుగ్రహించినాడు. అలాగే నీ మాటలు వింటున్న దేవుని సంఘముగా మనందరికీ ఉన్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క నామమున మనం దయ్యములు వెళ్ళగొట్టాలి, యేసుక్రీస్తు యొక్క నామమును ప్రవచించాలి, యేసుక్రీస్తు నామమున మనం అద్భుతాలు చేయాలి, యేసుక్రీస్తు నామం దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి, యేసుక్రీస్తు యొక్క నామమున మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అనేకులుగా శిష్యులుగా చేయాలి. అంతేకాకుండా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మ ఇచ్చేవారిలాగా బాప్తిస్మ ఇవ్వాలి. మనం దేవుని పని ఏదైతే మనకుందో ఆ పనిని దినాన్న దేవుని క్రమములో చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని సంఘముగా వింటున్న మీరందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటి యొక్క ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు వింటున్న నీవు దేవుని చిత్తములో ఉన్నావా అని ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుని చిత్తంలో లేకపోయినట్లయితే నీ జీవితం ఒక భయంకరమైన స్థితిలో, ఒక అపాయకరమైన స్థితిలో ఉన్నా అని చెప్పేసి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా దేవుని చిత్తంలో ఒకవేళ ఉన్నట్లయితే, దేవుని పని నువ్వు చేస్తున్నట్లయితే, ఒకవేళ దేవుని సంఘంలో సంఘ పెద్ద కావచ్చు, లేదా ఒక యూత్ లీడర్ కావచ్చు, లేదా క్వైర్ నడిపించేవాడు ఉండవచ్చు, లేదా నాలాగా దేవుని సేవకుడు అయి ఉండవచ్చు, లేదా దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క పొలములో ఏ పనైనా చేస్తుండొచ్చు. కనుక దేవుడు అనుగ్రహించిన పనిని దేవుని యొక్క పద్ధతిలో చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక యేసు ప్రభు జీవితంలో యేసు ప్రభు శోధనలో ఒక సంఘటన మనకు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు శోధకుడు వచ్చి, నీ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించుము. కనుక మన జీవితంలో కూడా చాలాసార్లు డబ్బు అవసరమైనప్పుడు, లేదా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు, లేదా ఒక ఇల్లు కొనాలన్నప్పుడు, ఒక స్థలాన్ని కొనాలనుకున్నప్పుడు, లేదా ఒక బంగారు ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు, లేదా ఒక వెండి ఐటెం కొనాలనుకున్నప్పుడు, లేదా ఇంకొక విషయాన్ని మనం కొనాలనుకున్నప్పుడు శోధకుడు మన దగ్గరికి వచ్చి సాతాను చెప్పే మార్గంలో మన అవసరాలు మనం తీర్చుకుంటూ ఉన్నామా, లేదా మన అవసరాల కొరకు మనం ఏదైతే మనకు కావాలో వాటిని దేవుని మీద ఆధారపడి
దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క క్రమములో మనం తీసుకునే వారుగా ఉన్నామా అని చెప్పేసి మనం ఈ దినాన ఒక ప్రశ్న వేసుకోవాల్సిన వారమైనాం. కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము మన జీవితంలో దేవుని యొక్క పనిని, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క క్రమములు మనం చేయవలసిన వారమైనాం. అలాగను కాకుండా దేవుని క్రమము కాకుండా ఏ క్రమమైనా కానీ, ఏ మార్గమైనా మనం చేసినట్లయితే అది అక్రమము అనేటువంటి ఒక దేవుని యొక్క భాషలో మనం మాట్లాడుతున్నాం. అందువలన యేసుప్రభువు వారితో చెప్పిన ఒక మాట ఏంటంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నేనెరగను అని వారితో పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఆ సంఘటన అనేది చాలా భయాన్ని కలిగించే ఒక సంఘటన. యేసు ప్రభు వారితో పలికిన ఒక మాట, ఎవరైతే దయ్యాలు వెళ్ళగొట్టినారో, ఎవరైతే అద్భుతాలు చేస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించి ఉన్నారో, వారితో పలికిన ఒక మాట ఏంటంటే, అక్రమము చేయువారులారా. కనుక ఆ మాటల్లో ఒక ఎమోషన్స్ని మనం ఆలోచించవలసిన వారమైన ఈ దినాన దేవుని సంఘములో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో పనులు జరుగుతున్నాయి. దేవుని కొరకు అందరూ కూడా ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. నేను కూడా దేవుని సేవకుడిగా దేవుని కొరకు ఈ యొక్క వీడియో ప్రోగ్రాం ద్వారా సంఘానికి దేవుని వాక్యాన్ని బోధించాలని. కనుక మన పనులు దేవుడు మనకి ఏ పనిని అప్పచెప్పినా కానీ, దేవుడు నాకు అప్పచెప్పిన యొక్క వీడియో ద్వారా సంఘానికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అనేది దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క పద్ధతులు. దీనికి కూడా డబ్బు అవసరం అయినప్పటికీ దేవుని యొక్క పద్ధతిలో దాన్ని చేసేవారుగా మనం ఉండవలసిన వారమైన. మనం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే, లేదా మన చర్చిలో ఒక కార్యాన్ని మనం చేస్తే, లేదా ఒక క్రూసైడ్ కండక్ట్ చేస్తే, లేదా దేవుని కొరకు ఏదైనా ఒక పని చేస్తే దానికి ఎంతో డబ్బు అవసరం. ఆ డబ్బుని మనము దేవుని యొక్క క్రమములో మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆ విధంగా దేవుని ద్వారా పొంది మనం దేవుని కార్యాలయం మనం చేస్తూ ఉన్నామా? అలాగను కాకుండా సాతానుడు ఏ విధంగా అయితే యేసుప్రభు ఆకలిగా ఉన్నప్పుడు, అలాగనే మన జీవితంలో కూడా ఆకలి అనేది ఒక అవసరత. అది ఆహారమే కావచ్చు, డబ్బే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు. కనుక మన జీవితంలో ఒక అవసరత ఉన్నప్పుడు దేవుని కొరకు కార్యాలు చేయడం కూడా ఒక అవసరమే. కనుక అవసరం ఉన్నప్పుడు సాతాను చెప్పిన యొక్క మార్గంలో మనం ఒక అబద్ధము చెప్పి, లేదా ఒక రాంగ్ సంతకము చేసి, లేదా ఇంకొక అబద్ధ సాక్ష్యం పలకట ద్వారా అనేక డబ్బు వస్తుంది. కనుక దాని ద్వారా కూడా దేవుని సేవ చేయొచ్చు అనే ఆలోచన మనకు ఉన్నట్లయితే, వాటి విషయంలో మనం పశ్చాత్తాపడి మనము మన జీవితంలో దేవుని యొక్క పనిని దేవుని యొక్క పద్ధతిలో మనం చేద్దాం. మోషే జీవితంలో కూడా దేవుడు తనకు అప్పచెప్పిన ఒక పనిని దేవుని క్రమములు కాకుండా వేరే క్రమములు చేయటం ద్వారా దేవుడు సంతోషంగా లేనట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యూదా ఇస్కరియోతు, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒక శిష్యుడు కూడా ఆయన దయ్యాలు వెలుగొట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి రోగులను స్వస్థపరిచి అద్భుతాలు చేసినప్పటికీ దేవుని కన్నా డబ్బుని, దేవుని కన్నా సిరిని, అందువలనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, మన దేవునికిని లోకానికి సిరికిని దాసులుగా ఉండలేము. కనుక యూదా ఇస్కరియోతు దేవుని కన్నా ఎక్కువగా డబ్బుని ప్రేమించడం ద్వారా నిత్య నరకానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఈ దినాన దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము మన దేవుడు అనుగ్రహించిన ఒక పనిని, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క క్రమంలో మనం చేద్దాం. దేవుని యొక్క పద్ధతిలో మనం చేద్దాం. దేవుని యొక్క మార్గంలో మనం చేయడానికి చేద్దాం. ఒకవేళ ఆ విధంగా కాకుండా దేవుని పనిని ఇంకొక అక్రమంగా మనం చేస్తున్నట్లయితే, దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా, దేవుడు చెప్పినటువంటి క్రమములు కాకుండా వేరే క్రమములు చేసినట్లయితే, ఈరోజు ఇంకా అవకాశం ఉండగానే, ఇంకా సమయం ఉండగానే మనం పశ్చాత్తాపడి మన తప్పును ఒప్పుకొని మన హృదయాన్ని, జీవితాన్ని దేవునితో సరిచేసుకొని ఇక నుండి దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క క్రమములో చేయడానికి మనం తీర్మానం చేసుకుందాం. అలాగని చేయనట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ దినాన మా తండ్రి ప్రభువా, దేవుని వాక్యముతో సమయం గడిపే కార్యక్రమంలో దేవా, మా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు ఇచ్చిన వాక్యముకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము మా జీవితంలో మా ప్రభువా, మా తండ్రి ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవాడే ప్రవేశించిన దేవుని యొక్క వాక్యం చదువులను మేము దేవా, మా జీవితంలో మీ చిత్తమే జరుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మీ చిత్తం ఏమైతే ఉన్నదో దేవా మా ప్రభా, ఆ చిత్తాన్ని మీ క్రమంలో చేయుటకు, మీ పద్ధతిలో, మీ మార్గంలో చేయనట్లు దేవా మా తండ్రి మీ శక్తిని మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, అనేకులు మా తండ్రి దయ్యములు వెలుగొట్టిన వారు, అద్భుతాలు చేసిన వారు, మా ప్రభు మీ వాక్యాన్ని నాలాగా ప్రచురించిన వారు అక్రమముగా చేయటం ద్వారా, ఏదైతే మీ క్రమం ఉందో ఆ క్రమము కాకుండా వేరే క్రమంలో చేయటం ద్వారా
యేసు ప్రభా మీరు వారితో అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదన్నారు గనక ఆ మాట మా తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని బోధించిన మొట్టమొదటిగా నా జీవితంలో వర్తించుకుండగా ఈ మాటలో ఉన్న దేవుని సంఘంగా మా తండ్రి ప్రభా మా జీవితంలో ఆ మాట మాకు వర్తించుకుండగా దేవుని యొక్క భయము కలిగి మా దైనందిన జీవితంలో మీ పనులు ఏదైతున్నాయో ఆ పనులన్నిటినీ దేవా మీ చిత్తానుసారముగా మీ క్రమంలో చేసి బలా నమ్మకమైన మంచి దాసుడని మీ ద్వారా సాక్షి పొందినట్లు దేవా మా మాటలు బోధించిన నన్ను విన్న సంఘాన్ని మా తండ్రి ప్రభా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.